అన్నిటికి దానం కిందనే లేకుండా దానాలు చేస్తాను అంటుండు సత్యవరం మహారాజే. మరియా సత్యవతి ధర్మకంకణం కట్టిండు, సత్యవరం మహారాజు ధర్మకంకణం కట్టుకుండు. అచ్చగళ్ళకు పిచ్చగళ్ళకు అరిదేశికి పరిదేశికి జంగానికి దాసరికు పాలు దాగే పిల్లలుంటే పాడి బర్రం దానం చేస్తా, పాలు దాగే పిల్లలుంటే పాడి బర్రం దానం చేస్తా. నేను అచ్చగానికి పిచ్చగానికి బంగారం దానం చేస్తానా అని ధర్మకంకణం కట్టుకొని రాజ్యం వెళ్తుండు. ఓ రామ రామో రాజు సంగతేమో కచ్చి మీద ఉండని, రాణి సంగతేమో లోపడి మిద్దెల్లా ఉండని గాని లోకాల శంకరుడు ఏం చేస్తున్నాడు? అబ్బబ్బా సత్యవరం మహారాజా, నీ దగ్గర ఇంత ధర్మం ఉన్నదిరా, నీ ధర్మము నేను ఓడియకపోతే అదనాడి కాదాని కింద నేను లొంగిన కాలం వస్తదేమో అని నేను ముక్కాల 3 గడియల ఓడించి పోతాను అంటుండే లోకాల శంకరుడే. ఎవ్వలాల 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 వారి దగ్గర ఎంత ధనం ఉన్నదో, ఎంత దైవం ఉన్నదో సంగీతనాన్ని అటువంటి లోకాల శంకరుడు నవరాము నవరము లోపాల లోకాల శంకరుడు అడగల పెట్టే లోకాల శంకరుడు పులిగంజి అడుగుతా ఉన్నాడు, అడుగుకుంటా అడుగుకుంటా శంకరుడే శంకరుడు అత్తడేమో రామ రామ, యమని మాటలు అంటడేమో రామ రామ, రాజు రాజు సత్యవరం మహారాజు సత్యవరం మహారాజు బిచ్చగాడు వచ్చిండాని దిచ్చాడు సత్యవరం మహారాజు అయినా బిచ్చగాడు వచ్చిండాని చాటడన్ని వరాలు పట్టుకొని బిచ్చాను పెడతాని శంకరుడు వేడికేమో రామ రామ, రాజు గారు అత్తడేమో రామ రామ, రాజు కూడా అత్తడేమో రామ రామ. అయ్యా జగమయ్యా, చాడాన్ని వరాలు ఇచ్చిన పట్టుకో. మరి ఏంటి 7 పదార్థాలు ఇలలేని దైవం మనకున్నదనుకోని ఎట్లాంటి బొలబోల మధ్యలో బొమ్మనాటకంలో చూడబోతే సుందరుడు సుందరి భోగపుల్లి ఎవ్వలాల పాడేది పాడకల్లు ఉన్నరమ్మనారవే. నాడు ఎట్లాడి అంటే ఎడమ వంకన 7 దాసీలు ఉన్నారు, కుడి వంకన 10 మంది దాసీలు ఉన్నారట. ఎక్కడోడు మానాటి పెద్ద మనిషి వచ్చిండు, వారి చాటకము చాడ వరాలు తీసుకుపోయి దాన ధర్మం ఎంబని పంపునున్నడమ్మ. పంపినప్పుడు ఎట్లాడి అంటే తీసుకొని వచ్చిందంట, తీసుకొని వచ్చి మన సంగమయ్య వేడికి ఏమంట ఉన్నారు తల్లు రామ రామ రామన్నారా
అయ్యా దండములు రావెట్ట వందనాలు పెట్టి దాపులు దండాలు పెడుతున్న ఎట్లాడి లోకాల శంకరుడు మా సత్యవరం మహారాజు తనమెక్కైతే మదమెక్కైతే మా చర్రములు ఎక్కైతున్నాయా ఇయ్యాల దినము లోపల ఎట్లాడి గంటలు నీ కత్తిని పేరు కట్టిన పెద్దలు వచ్చిన పేరు లేకుండా అయిపోయి మరి ఎలాంటి సంఘాలు వచ్చి దయలేకపోయారా అయ్యా పిచ్చాములు వట్టాలేక లోకాల దండమయ్య పిచ్చాలు వట్టలేక ఎనక ఏనాడు మర్చిపోయిన ఎట్లాడి కానీ తిరిగి మనకు కాదని చెప్పినాడు రాజు అమలాల నా పిచ్చానికి గుర్రాలు కనుక్కుని అనుకుని వీడికి చాలు చాలు నాదనుకున్నాడే అనుకున్న సత్యవరం మహారాజు వనంగా భార్య వేడికమై ఏమంట ఉన్నాడు తల్లులారు అయ్య పామరాల చిన్న నా భార్య ఇయ్యలాడి దీనముల్లా నా భార్య ఇయ్యలానే ఉన్నామమ్మా నా భార్య పుణ్యమమ్మా నా భార్య వారి కన్నా ఉన్నదమ్మా నా భార్య ఈరమ్మా నా భార్య పెంచిన బిచ్చారు బామా నా భార్య నాకు యాడమ్మా నా భార్య వడిదానా నా భార్య భార్య అన్న తోడుకోని గా దేవుడే అది ధర్మకంకుణమమ్మా ఓ నాయన కంకుణము ఇచ్చినాడు ఓ దేవుడు పామయ్యల నా చేతుకున్న కంకణ నీ చేతు కడుతున్నదే రాబోయే కాలం లోపల భూలోక నగరం లోపల మచ్చగాడు బిచ్చగాడు మనకు వదిలేసి పరదేశడు బామాయ్ ముందు పెట్టే పాదం బామా ఎనకని పోపు ఎట్లాడి అంటే మనకు చేత బొమ్మంటాడు కోడమమ్మతో చేత బొమ్మాడ కాని బామా కలికి బొంకరాదు మనకు లేని మాటలు చెప్పరాదు కానీ ముచ్చండి చెప్పరాదు బాము మన పేరు పెద్దలు దాము దండలు ఉన్నది ఎన్ని రోజులు అంటే కానీ పక్కకు సదలు పట్టిపోయినా సరే పానాలు విడిచిపోయినా కానీ ఏలాంటి అంటే మాటలు విడిచి పట్టదని చెప్పిండమ్మా ఇక్కడి మర్యాద తాము నాయన ఇక్కడి మర్యాద ఇక్కడ అమ్మవారు అంటే ఎట్లా ధర్మ కట్టుకుని పట్టు తీరలు కట్టుకొని ఎట్లా బంగారి కుర్చీ మీద కూర్చున్నప్పుడు భగవంతుడు లోకాల శంకరవనంగా నాకి దూరబోదు కారండ పడివిరా అని పిచ్చ దూరబోదు భీమసారి గట్టు లోపల లోకాల శంకరుడు పచ్చని వృక్షాల కింద కూర్చుండి ఉన్నాడమ్మా కళ్ళు మండిపోయి ఎట్లాడిన దాసులు పంపించమని నాకు పిచ్చం పెడతామన్నాడే నీకు మదం ఎక్కైతే నాకు మచ్చ రంబులు వెక్కవునా కారణమేమో తడిబిడి స్థానం చేసి తడిబిడిచి పొడిగడుగునంగా పూజలు ఇంక పోయి వేసుకొని వారి చేతుల వంజనం కొట్టుకొని అష్టముడు లోకాలు ఎల్ల చూస్తున్నాడు లోకాల శంకరము లోకాల శంకరు చూసేవారికి బామా చిన్నదాన్న పంజరము లేని వనంగా పిట్టబడ్డట్టుగానే మరి ఒలలేని శాప పడ్డట్టుగా మరి గాలము లేని వనంగా పక్షులు పడ్డట్టుగా గాలము లోపల పడిపోయినా నీ భక్తి దూతనంటున్నాడే
భక్తి బలము చూస్తా ఇప్పుడే నేను వెలవేకిరాన వెళ్ళొచ్చని చెప్పి అప్పుడు ఎట్లా అడిగంటే లోకాల శంకర్ ఏదం బట్టే ఎండు జోలు ఏడమ సంఖకేసి పందం బట్టే కుడి జోలు కుడి సంఖకేసుకొని కాగంత గంట బట్టి గుమ్మెంత శంఖ పట్టుకొని మరి ఎలాంటి గంట వనంగా అమ్మవారు బయటికి ఎట్లా వస్తున్నాడమ్మా పడవండి లోకాల శంకరుడు అయిన గాని సత్యవాది వేడికి తున్నాడు పున్నామా పున్నామా నిండు ఉన్నామా రెడ్డి మల్లె పున్నామా పున్నామా నిండు ఉన్నామా సత్యవాది బేడికి శంకరుడు వస్తాడే రెడ్డు మల్లెలో రాగో మల్లెలో సత్యవాది అయ్యా జంగమయ్యా అయ్యా రావు రావు అయ్యా అయ్యా తీరుగొన్న భూములు అయ్యా తిప్పబోనెక్కడానయ్యా డౌరపున్న పెడలము అయ్యా అయ్యా గట్టిగా కొట్టేనా అయ్యా అయ్యా భూములు అయ్యా సంగలేమో అయ్యా 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 సంగమేమో అయ్యా అయ్యా ఏం చేస్తున్నాను అయ్యా ఎందుకోదు నేను అయ్యా పిచ్చం పడతావా అయ్యా జోలి నిండ నేను నేను పిచ్చి పంపరాని వందనాలు పెట్టి దండమూలు పెట్టిన తల్లి వనంగా మరి ఏనాడు వనంగా ఎట్లాడి అంటే పిచ్చాలు పెట్టిన తీసుకొని వచ్చినారు తల్లి మరి సత్యవాతి నాకు బిచ్చం పట్టాలమ్మా నాకు ఒక కోరిక ఉన్నది ఏమదయ్యా ఆ కోరిక నువ్వు నిలవేరినట్టుగా ఉంటే నేను బిచ్చం పట్టుకొని పోతానమ్మా నేను ఇప్పుడు మా ఊరు లోపల మా పల్లె లోపల మా గ్రామం లోపల మా ఇంటి లోపల ధర్మంగాపురి పట్నం లోపల ధర్మంగాపురి పట్నం ధర్మంగా మహారాజు సత్యవరం మహారాజు ఎట్లా అడిగంటే నా భరతున నేను సత్యవాదిని ఉన్నాను ఇయ్యాల దినము లోపల మేము అన్నదే వేదం నువ్వు అన్నది వేదం ఏముండదు నువ్వు అన్నదే వేదం గదే ఉంది మరి అన్నదే వేదం మా ఇంటికాడ నీళ్ళు తాగుతావా టిఫిన్ చేస్తావా నీళ్లు తాగుతావా నిలుసుంటావా అది నీ ఇష్టం సత్యవతి టీ తాగుతా టిఫిన్ చేస్తా కళ్ళు తాగుతా బరాడి తాగుతా అన్ని అలవాటు నీ బాప్రే అవి వేరే ఎలా చూడబాయి అన్ని చేస్తా కానీ నేను చెప్పిన మాట నువ్వు నిలదీసినట్టుగా ఉంటే నీ బిచ్చం పడతా నీ కళ్ళు తాగుతా ఏముంది ఏటి మీద ఎడ్ల మంది ఉన్నది పాటి మీద పసల మంది ఇలా లేని దైవం ఉంది మనంగా ముక్కిపోయిన కందులు ముత్యాలు ఉన్నాయి పలిగిపోయిన కందులు పౌడాలు ఎన్నో రాసులు పోసినాయి గాని మాకేం తక్కువ ఏదడతో అడగయ్యా చెప్పారు దక్కలేదు మస్తు భాగ్యం ఉంది భాగ్యం సత్యవతి ఏంటయ్యా నేను చెప్పిన మాటకు నువ్వు వెంటకు రావు కదా అయ్యో ఈ మాట నా మొగుడు ముందే చెప్పి సాగదు లేదు ఏమాట చెప్పిడు బామా సత్యవాతి అచ్చినోనికి ఏం పెట్టదు మిరసంపులో కట్ట పెట్టి మీరు దోపు ఏం చెప్పి దొప్పు మరి ఇప్పుడు దొప్పు అంటే అచ్చి రాకడ నువ్వు కూడా ఉందేమి లేక